కంటోన్మెంట్ 6వ వార్డు పారదలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాంపురం, తాడుబంద్, నందమూరి నగర్, సిక్ విలేజ్, రెడ్డి కాంపౌండ్ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసిన మొత్తం 18 ప్రదేశాల్లో జాతీయ పతాకాన్ని కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటాల ఫలితంగా రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం దేశ ప్రజల ఆకాంక్షలకు అక్షర రూపమని పేర్కొన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తులసి, ప్రకాష్, చిన్ని కృష్ణ, దీననాథ్ యాదవ్, బాలరెడ్డి, కృష్ణ, జయరాం, విశ్వనాథ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. 77 గణతంత్ర దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. ఈ రాజ్యాంగం వచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే 1950లో ఈ రాజ్యాంగం రావడం జరిగింది. అందరికీ మా ప్రత్యేకంగా అంబేద్కర్ గారికి కృతజ్ఞతలు చెప్పవాలి. చాలా సంతోషం. ఎందుకంటే ఇంత ఇండియాలో ఇంతగానము అందరు స్వేచ్ఛగా బతుకుతున్నారంటే అన్ని కులాల మతాలు కాకుండా అందరూ కూడా స్వచ్ఛంగా అందరూ సంతోషంగా ఉన్నారు. కాబట్టి చాలా థ్యాంక్స్.